ఓకే. మనకి ఆబ్జెక్టివ్ టైప్ కూడా 15 మార్కులకి మోడల్ పేపర్లు అయితే చూపించాడు కానీ మరి ఎంతవరకు ఇస్తాడో తెలియదు కానీ ఇప్పుడు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కొన్ని మనం చిన్న ప్రాక్టీస్ చేద్దాము. ఆబ్జెక్టివ్ ఏ టైపులో ఎలా ఉంటాయి, వాడేమో మ్యాచింగ్లు ఇస్తున్నాడు కొన్ని. ఒక 5 మార్కులు మ్యాచింగ్స్ అన్నాడు, ఒక 5 మార్కులు డాష్ల టైప్లో ఉన్నాయి, ఇంకొక 5 మార్కులు మల్టిపుల్ చాయిస్ ఏబిసిడీలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు మ్యాచింగ్స్ అన్నారనుకోండి, ఉదాహరణకి మ్యాచింగ్ అంటే ఇప్పుడు మనం ఒకవైపు 1 2 3 4 ఇంకోవైపు ఏబిసిడీలు, ఒకటికి ఏ కరెక్టా, ఒకటి బి కరెక్టా, ఒకటి సి కరెక్టా, అలాగే మనకు మళ్ళీ కోడ్స్ ఇస్తాడు కదా. ఇప్పుడు ఉదాహరణకి యువతల పక్క ఫస్ట్ వరుసలో జైన మతం ఉంది, రెండో వరుసలో ఎక్కడో అంటే 1 2 3 4లో ఎక్కడో దగ్గర సల్లేఖన వ్రతం ఉంది. ఇటుపక్క జైన మతం, బౌద్ధ మతం, ఇంకేవో ఉన్నాయి. అవతల సల్లేఖన వ్రతం, ఆ తర్వాత అష్టాంగ మార్గం, ఇంకోటి మామూలు ఇటుపక్క ఒక పక్క కనిష్కుడు ఉన్నాడు, అటుపక్క చరకుడు ఉన్నాడు అనుకుందాము. మనం మ్యాచింగ్ చేసేటప్పుడు ఇటుపక్క కనిష్కుడు ఉన్నాడంటే కనిష్కుడికి సంబంధించి అవతల ఏముందని ఆలోచిస్తాము. ఒకటోది కనిష్కుడు అనుకుందాం. కుడివైపున ఉన్నటువంటి ఏబిసిడిలో ఏ ఆన్సర్ దానికి కనెక్ట్ అవుతుందో చూస్తాము. కనిష్కుడు మనకు కొంత ఐడియా ఉంది. యువతల పక్క చూస్తే సల్లేఖన వ్రతం ఉంది, సల్లేఖన వ్రతానికి కనిష్కుడికి సంబంధం లేదు. ఇంకోటి ఏముంది, అష్టాంగ మార్గం ఉంది, దానికి కనిష్కుడికి సంబంధం లేదు. సో ఇంకో దగ్గర చరకుడు కనిపిస్తుంది. చరకుడు అంటే కనిష్కుడు ఆస్థానంలో చరకుడు ఉన్నాడు కాబట్టి కనిష్కుడికి చరకుడు అని లింక్ పెట్టవచ్చు. అలాగే యువతల జైన మతం ఉంది, అవతలేమో ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. జైన మతంలో సల్లేఖన వ్రతం కదా, సో జైన మతానికి సల్లేఖన వ్రతం లింకు. ఇలాగే బౌద్ధ మతం ఉంది, అవతల అష్టాంగ మార్గం ఉంది. అష్టాంగ మార్గం బౌద్ధ మతంలో భాగం కదా, ఆర్య సత్యాల తర్వాత అష్టాంగ మార్గమే కదా అనుసరించాలి. సో ఆ విధంగా మ్యాచింగ్ అనేది మనం యువతల వరుసల నుంచి వచ్చిన అవతల దాంతో ఏ ఆన్సర్తో లింక్ అవుతుందో మనం చూస్తాం. ఓకే. అందువలన మ్యాచింగ్ అనేది ఒక రకంగా చాలా ఈజీగానే 1 2 తెలిస్తే మిగతాయి కూడా గుర్తుపట్టడానికి అవకాశం ఉంటుంది. ఓకే. తర్వాత మనకి డాష్లు అంటే చెప్పక్కర్లేదు. డాష్లు అంటే పూర్తిగా దానికి సంబంధించింది తెలియాలి, అంటే ఆ క్వశ్చన్ పూర్తిగా తెలిస్తేనే కానీ పెట్టలేము. చంద్రగుప్త మౌర్యుడు ఇతని సహాయంతో రాజ్యానికి వచ్చాడు. కౌటిల్యుడి సహాయంతో. అక్కడ కౌటిల్యుడు తెలిస్తేనే మనం పేరు పెట్టగలము. అలాగే పరిశిష్ట పర్వన్ ఇతని రచన. పరిశిష్ట పర్వన్ అనే గ్రంథం ఇతని రచన డాష్. పరిశిష్ట పర్వాన్ని ఎవరు రాశారు చెప్పండి. పరిశిష్ట పర్వాన్ని ఎవరు రాశారు? డాష్ పెట్టాం. పరిశిష్ట పర్వన్ అనే ఒక జైనమత గ్రంథం, గొప్ప జైనమత గ్రంథం. అది ఎవరు రాశారు? హేమచంద్రుడు. రాసుకోండి, పరిశిష్ట పర్వన్ రాసింది హేమచంద్రుడు. నెక్స్ట్ వజ్రసూచిక అనే గ్రంథం రచయిత ఎవరు? వజ్రసూచిక గ్రంథ రచన డాష్. ఎవరు? అశ్వఘోషుడు. ఓకే. మూడవ బౌద్ధ సంగీతికి అధ్యక్షుడు డాష్. మూడవ బౌద్ధ సంగీతికి అధ్యక్షుడు డాష్ అంటాడు. ఏంటి మూడవ బౌద్ధ సంగీతికి అధ్యక్షత ఎవరు వహించారు? మూడవ బౌద్ధ సంగీతికి అధ్యక్షత వహించిన వారు డాష్ చెప్పాలి. మొగలిపుత్త తిస్స మూడో బౌద్ధ సంగీతికి అధ్యక్షత వహించినవాడు. లేదా వసుబంధుడు
డాష్ బౌద్ధ సంగీతికి అధ్యక్షుడు వసుబంధుడు. వసుబంధుడు ఏ బౌద్ధ సంగీతికి అధ్యక్షత వహించాడు డాష్ అంటావు. వసుబంధుడు ఏ బౌద్ధ సంగీతికి? వసుబంధుడు అనేవాడు ఏ బౌద్ధ సంగీతికి అధ్యక్షత వహించాడు? నాలుగో బౌద్ధ సంగీతికి. నోట్సులు రాస్తున్నారు, పాఠం వింటూనే ఉన్నారు, రివిజన్ చేసినా వినేస్తున్నారు, రివ్యూ చేసినా వింటున్నారు, ఒక పాఠాన్ని 4 సార్లు చెప్పినా వినేస్తున్నారు, కానీ అందులో ఉన్న పాయింట్స్ ఏవి గుర్తుంచుకున్నట్టు ఏం కనపడలేదు. బౌద్ధ సంగీతులు మొన్నే కదా ఇంకో ఆవిడ మళ్ళీ చెప్పాను, ఒక పిల్లలు అడిగితే బౌద్ధ సంగీతులు 4 గురించి చెప్పాను. మొగలి పుత్త తీస్తే మూడో సమావేశానికి చెప్పలేకపోయారు. వసుబంధుడు ఏ సమావేశానికి అధ్యక్షుడు అంటే ఇబ్బంది పడుతున్నారు. మీకు మరి ఆబ్జెక్టు 15 మార్కులు ఇచ్చేస్తే ఎంత లాస్ అయిపోతారు? సభా సమితి అనేవి ఏ కాలానికి చెందినవి? సభా సమితి ఏ నాగరికతకు చెందినవి అవి? సభా సమితి అనేవి ఏ నాగరికతకి సంబంధించినవి? ఆర్య నాగరికతకు సంబంధించి. ఆర్యుల కాలంలో సభా సమితి అనేవి ఫేమస్ అని చెప్పాను. సభా సమితి. సభ ఉర్రు నగరం అనేవి చోళుల కాలం అవి. సభ ఉర్ నగరం, అందులో నగరం అనేది ఎవరి సభ? నగరం అనేది దేనికి ఎవరికి సంబంధించిన సభ అని అడిగితే డాష్ పెడితే ఏం చెప్తారు? నగరం అనేది వర్తకుల సభ. ఓకే, వెరీ గుడ్, వర్తకుల సభ. అలాగే మరి తెలియాలి కదా. రజుక అనే అధికారి ఎక్కడ కనిపిస్తాడు మనకి? రజుక. రజుక అనేవాడు ఎక్కడ కనిపిస్తాడు? ఆ అధికారి మౌర్యుల పరిపాలనలో కనిపిస్తాడు. వ్యవసాయ సంబంధించిన తగాదాలు తీరుస్తాడు. భూమి కొలతలు, వ్యవసాయ తగాదాలు తీర్చడం అతని విధి. రజుక. యుక్త అనేవాడు అశోకుడి శాసనాల్లో ఉన్నాయి. ఈ రజుక, యుక్త, ఇద్దరు అధికారుల పేర్లు అశోకుడి శాసనంలో కనిపిస్తున్నాయి. రజుక, యుక్త. యుక్త అనేవాడు ఎవడు? అకౌంటెంట్. యుక్త అనేవాడు అకౌంటెంట్. సీతాధ్యక్షుడు దేనికి అధికారితను? ఏ డిపార్ట్మెంట్కి సీతాధ్యక్షుడు? వ్యవసాయ శాఖకు అధ్యక్షుడు వాడు. సీతాధ్యక్షుడు అంటే వ్యవసాయ డిపార్ట్మెంట్కి అధ్యక్షుడు వాడు. అలాగే గనుల తవ్వకానికి సంబంధించి గనులకి అధ్యక్షుడు ఎవడు? మైనింగ్. వాడి పేరేంటి? గనుల తవ్వకం మీద ఒక అధ్యక్షుడు ఉన్నాడు. అంటే ఇనుము, రాగి ఇంపార్టెంట్. గనులవిని ఇనుము, రాగి, బంగారం, వెండి గనుల్లో తవ్వి తీస్తారు కదా. ఈ గనులను చూసేది ఎవరు? అకారాధ్యక్షుడు అంటారు. అకారాధ్యక్షుడు. అశోక ధర్మాన్ని ప్రజలందరూ పాటిస్తున్నారా లేదా అనేది చూడడానికి స్పెషల్గా మంత్రులు నియమించాడు. ఎవరాల పేర్లు ఏంటి? వాళ్ళు ఏమంటారు? అశోకుడి ధర్మం మనం రాసుకున్నాము, చదువుకున్నాము, చెప్పుకున్నాం. అశోక ధర్మ అంటే ఏమిటి? ఈ ధర్మాన్ని ప్రజలందరూ పాటిస్తున్నారా లేదా అనేది సూపర్వైజ్ చేయడానికి ప్రత్యేక అధికారులు నియమించాడు. వాళ్ళని ఏమని పిలుస్తారు? ధర్మ మహామాత్రులు సార్. ధర్మ మహామాత్రులు. వెరీ గుడ్.
ప్రజలు పాటిస్తున్నారా లేదా అని చూడడము వాడి బాధ్యత. అవును సార్. ఓకే. తర్వాత కౌటిల్యుడు రాసిన గ్రంథం ఏంటి? ఈజీకి వచ్చినది. అర్థశాస్త్రం. అర్థశాస్త్రం. అర్థశాస్త్రం అంటే ఆర్థిక విషయాలనే ఇంకేమైనా ఉంటాయి అందులో? అర్థశాస్త్రం అంటే ఎకనామిక్స్ కదా. మరి అర్థశాస్త్రంలో ఎకనామిక్స్ అయినా ఇంకేమైనా ఉంటాయా? అర్థశాస్త్రంతో పాటు అది ప్రముఖ రాజనీతి శాస్త్రం కూడా. అర్థశాస్త్రంతో పాటు రాజనీతి కూడా అందులో ప్రధానంగా కనిపిస్తుంది. రాజనీతి, ఎటువంటి రాజనీతిని అవలంబించాలి, పొరుగు రాజ్యాలతో ఎటువంటి సంబంధాలు ఉంటాయి, రాజ్యం అనడానికి ఎన్ని అంగాలు ఉంటాయి, రాజుకి రక్షణగా ఏముండాలి, ఎవ్రీథింగ్ వాజ్ డిస్కస్డ్ ఇన్ ద అర్థశాస్త్ర. మెగస్తనీస్ ఎవరి ఆస్థానం నుంచి వచ్చాడు? మెగస్తనీసు ఎక్కడి నుంచి మౌర్యుల ఆస్థానానికి వస్తాడు? ఎవరు పంపిస్తే వచ్చాడు? ఎవరి దగ్గర నుంచి వచ్చాడు? సెల్యూకస్ని చంద్రగుప్త మౌర్యుడు ఓడించాడు కదా. క్రీస్తుపూర్వం 305లో సెల్యూకస్ని ఓడించి ఏ ప్రాంతాలు పొందాడు? అది కూడా బిట్టే. బెలూచిస్తాను, హెరాత్, కాబూలు, కాందహారు, ఈ ప్రాంతాలు. కాబూలు, కాందహారు, బెలూచిస్తాను, హెరాత్, ఈ ప్రాంతాలని సెల్యూకస్ని ఓడించి తీసుకుంటాడు చంద్రగుప్త మౌర్యుడు. అంతేకాకుండా సెల్యూకస్ ఆస్థానం నుంచి మెగస్తనీస్ అనే గ్రీక్ రాయబారిని పంపిస్తాడు పాటలీపుత్రానికి, చంద్రగుప్త మౌర్యుడు ఆస్థానానికి. సో ఎవరు పంపించారు, ఎవరు ఆస్థానానికి వచ్చాడు కూడా ఇంపార్టెంట్. సెల్యూకస్ని పంపిస్తాడు మౌర్యుల ఆస్థానానికి మెగస్తనీస్. ఈజ్ ఎ గ్రీకు రాయబారి. ఇతడు రాసిన గ్రంథం అనేది గుర్తుందా? ఇండికా సార్. ఇండికా. ఇప్పుడు మౌర్యుల పరిపాలన సంబంధించి ఇలా అడుగుతాడు ఒక విధంగా. మౌర్యుల కాలంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గురించి ఏ గ్రంథంలో చెప్పబడింది అని అడుగుతాడు. మౌర్యుల మున్సిపల్ పరిపాలన గురించి, పురపాలక పరిపాలన, సిటీస్ తాలూకు పరిపాలన ఎక్కడ తెలుపబడింది అని 4 గ్రంథాల పేర్లు ఇస్తే ఇండికానే పెట్టగలగాలి కదా. ఇండికాలో చెప్పబడింది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గురించి అని. సో కంటక శోధన అనే న్యాయస్థానం ఏ కేసులు విచారిస్తుంది? డాష్. మౌర్యుల పరిపాలనలోనే కంటక శోధన అనే న్యాయస్థానం ఏ కేసుల్ని విచారిస్తుంది? సార్ క్రిమినల్ కేసులా? ఓకే, క్రిమినల్ కేసులు. మరి సివిల్ కేసులు ఏంటి? సివిల్ కేసుల్ని ఏ న్యాయస్థానం విచారిస్తుంది మౌర్యుల కాలంలో? ధర్మస్థేయ అనేది సివిల్ కేసులు, కంటక శోధన అనేది క్రిమినల్ కేసులు. సో ముద్రా రాక్షసం అనే గ్రంథం రాసింది ఎవరు? ముద్రా రాక్షసం. ఇది ఇంపార్టెంట్ బుక్కే. మౌర్యుల గురించి తెలియజేసే ఆధారాల్లో ఇదొకటి. మౌర్యుల గురించి తెలియజేసే ఆధారాల్లో ప్రధానమైంది. విశాఖదత్తుడు ముద్రా రాక్షసం అనే నాటకాన్ని రచించింది విశాఖదత్తుడు. ఇంకోటి రాశాడు దేవీ చంద్రగుప్తం అని. దేవీ చంద్రగుప్తం అంటే గుప్తుల కాలంలో చంద్రగుప్తుడి గురించి. ధ్రువాదేవి, చంద్రగుప్తుడు, రామగుప్తుని భార్య ధ్రువాదేవి. రామగుప్తుడు శకరాజులతో చేసిన యుద్ధంలో ఓడిపోయి బందీ అయి తన భార్యని ధ్రువాదేవిని వాళ్ళకి ఇచ్చేయడానికి ఒప్పుకుంటాడు.
అప్పుడు రెండవ చంద్రగుప్తుడు ఆ శకులను ఓడించి ఆ ధ్రువాదేవిని కాపాడుతాడు. దేవి చంద్రగుప్తం. అది విశాఖదత్తుడు రాసిందే. 2 గ్రంథాలు. ఓకే. ఇంకొక పాయింట్, జైన మతాన్ని ఆదరించిన మౌర్య చక్రవర్తి ఎవరు? జైన మతాన్ని ఆదరించిన మౌర్య చక్రవర్తి ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు. అది చెప్పడానికి ఇంత ఆలోచిస్తున్నారా? ఎన్నిసార్లు చెప్పుకున్నాం, జైన మతం చెప్పినప్పుడు చెప్పుకున్నాం, మౌర్యుల గురించి చెప్పినప్పుడు చెప్పుకున్నాం. ఇతడు సింహాసనాన్ని వదిలిపెట్టి తన కుమారుడికి ఇచ్చేసి జైన మతాన్ని స్వీకరించి సల్లేఖన వ్రతం చేసి చనిపోయాడని చెప్పుకున్నాము. సల్లేఖన వ్రతం ఆచరించి జైన మత సిద్ధాంతాల ప్రకారం మోక్షాన్ని పొందాడని, భద్రబాహుడిని వెంట పెట్టుకొని వెళ్ళిపోయాడు దక్షిణ భారతదేశం అని నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పుకున్నాం. మౌర్య చక్రవర్తుల్లో చంద్రగుప్త మౌర్యుడు జైన మతాన్ని ఆదరించాడని, ఎవరిని వెంట పెట్టుకొని వెళ్ళిపోయాడంటే అదొక పెట్టే భద్రబాహుడిని. ఏ వ్రతం ఆచరించాడు? సల్లేఖన వ్రతం. సల్లేఖన వ్రతం ఏ మతానికి చెందింది? జైన మతం. సో నెక్స్ట్ సుహృల్లేఖ అనే గ్రంథాన్ని రాసిన వాడు ఎవరు? సుహృల్లేఖ అనే గ్రంథాన్ని రాసింది ఎవరు? సుహృల్లేఖ గ్రంథ రచయిత ఆచార్య నాగార్జునుడు. శాతవాహన రాజైన శాతకర్ణికి మంచి సూచనలు చేస్తూ మంచి హృదయంతో రాసినటువంటి స్నేహపూర్వకమైన మంచిని సూచిస్తూ రాసినటువంటి ఉత్తరాలు, అవన్నీ కలిపి ఒక బుక్గా చేస్తే అదే సుహృల్లేఖ అయింది. దీని ఆచార్య నాగార్జునుడు రాశాడని చెప్పుకున్నాం. ఆచార్య నాగార్జునుడికి శ్రీపర్వతం మీద విహారాన్ని కట్టించిన శాతవాహన రాజు ఎవరు? ఆచార్య నాగార్జునుడికి శ్రీపర్వతంపై, నాగార్జున కొండ మీద శ్రీపర్వతంపై విహారాన్ని కట్టించి ఇచ్చాడు ఒక శాతవాహన రాజు. ఎవరా శాతవాహన రాజు? అడిగాక చెప్పకపోతే మేస్టారే చెప్తారులే అని కూర్చున్నారా, ఆలోచిస్తున్నారా? మనం సైలెంట్గా ఉంటే ఆయనే చెప్పుకుంటూ వెళ్తారులే అనుకుంటున్నారా? గౌతమిపుత్ర శాతకర్ణి అండి. కాదు, రాంగ్. చెప్పాలి. సార్ క్వశ్చన్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేయరా? ఆచార్య నాగార్జునుడికి ఈ నాగార్జున కొండ మీద శ్రీపర్వతం ఉంది. ఆ శ్రీపర్వతం మీద ఒక విహారాన్ని కట్టించాడు నాగార్జునుడి కోసం. ఎవరు? ఒక శాతవాహన రాజు. హూ ఈజ్ హీ? యజ్ఞశ్రీ శాతకర్ణి. పేరేంటి? యజ్ఞశ్రీ శాతకర్ణి. సముద్రాధిపతి అనే బిరుదు కూడా అతనికి ఉంది. సముద్రాధిపతి అనే బిరుదు ఏ శాతవాహన రాజు కలదు? యజ్ఞశ్రీ శాతకర్ణి. నాణాలపై వాడబొమ్మ వేయించుకున్న ఏ శాతవాహన రాజు యొక్క నాణాలపై వాడబొమ్మ ఉంది? అంటే విదేశీ వ్యాపారం విరివిగా సాగించిన శాతవాహన రాజు ఎవరు?
అలా కాకపోతే ఏ శాతవాహన రాజు యొక్క నాణాలపై ఓడబొమ్మ తరచూ కనిపిస్తూ ఉంటుంది, అది యజ్ఞశ్రీ శాతకర్ణియే. శాతవాహనంలో చివరి గొప్పవాడు ఎవరు? శాతవాహనంలో చివరి గొప్పవాడు యజ్ఞశ్రీ శాతకర్ణి. అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి మీద ఎన్నున్నాయి చూడండి. విదేశీ వ్యాపారం, సముద్రాల ద్వారాగా విదేశీ వ్యాపారం, సముద్రాధిపతి అనే బిరుదు, నాగార్జునుడికి శ్రీపర్వతం మీద విహారాన్ని కట్టించింది, అదొక బిట్టు. శాతవాహన రాజుల్లో చివరి గొప్పవాడు యజ్ఞశ్రీ శాతకర్ణి. ఇవన్నీ యజ్ఞశ్రీ శాతకర్ణి మీద అడిగే ఛాన్సెస్. ఏదైనా బిట్టు మ్యాచింగ్లో కావచ్చు, డాష్ కావచ్చు, మల్టిపుల్ కావచ్చు. ఏకబ్రాహ్మణ అనే బిరుదు ధరించిన శాతవాహన రాజు ఎవరు? గౌతమిపుత్ర శాతకర్ణి. తర్వాత ఏంటది? త్రిసముద్రతోయ పీతవాహన బిరుదు గౌతమిపుత్ర శాతకర్ణి సార్. ఓకే ఓకే. నానాఘాట్ శాస్త్రం ఎవరి గురించి తెలియజేస్తుంది? నానాఘాట్ శాస్త్రం ఎవరి గురించి తెలియజేస్తుంది? శాతవాహన రాజుల్లో ఎవరి గురించి తెలియజేస్తుంది? చెప్పాలి. మొదటి శాతకర్ణి, ఒకటవ శాతకర్ణి సార్. మొదటి శాతకర్ణి లేదా ఒకటవ శాతకర్ణి. ఎవరు వేయించింది నాన్నగారి శాసనాన్ని? నాగానిక సార్. ఎవరు ఆవిడే? నాగానిక ఒకటవ శాతకర్ణి భార్య సార్. ఓకే, వెరీ గుడ్. మొదటి శాతకర్ణి భార్య నాగానిక. నాగానికి వేయించిన శాసనం నానాఘాట్ శాసనం. నాసిక్ శాసనాన్ని ఎవరు వేయించారు? గౌతమి బాలశ్రీ సార్. గౌతమి బాలశ్రీ. గౌతమి బాలశ్రీ. నీ పేరేంటమ్మే? వడ్డాది సాయి కుమారి ఏంటి? అవును సార్. నువ్వేనా నిన్న వచ్చావు? అవును సార్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, శాతవాహనంలో ఇంకా అడిగే అవకాశం ఉన్నటువంటి బిట్లో హాలుడు గురించి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. హాలుడు రాసిన గ్రంథం ఏంటి? గాథా సప్తసతి. గాథా సప్తసతి ఏ భాషలో రాశాడు? పాలి భాష సార్. కాదు, ప్రాకృతం సార్. ప్రాకృత భాషలో రాశాడు. గుణాఢ్యుడు ఎవరి ఆస్థానంలో ఉండేవాడు? గుణాఢ్యుడు కొంతల శాతకర్ణి. నో, ఇతనే హాలుడు ఆస్థానంలో వాడే గుణాఢ్యుడు కూడా. శర్వవర్మ కూడా హాలుడు ఆస్థానంలోనే ఉంటాడు. శాతవాహన రాజుల్లో కవిత్వాన్ని రాసింది, కవులు పోషించింది ఒకడే, హాలుడే. 17వ రాజు హాలుడే. సో మనం వేరే ఆలోచించక్కర్లేదు. సాహిత్యము, గ్రంథాలు ఏమైనా ఉంటే హాలుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఓకే, గుణాఢ్యుడు రాసిన బుక్ బృహత్కథ. గుణాఢ్యుడు ఏం రాశాడు? బృహత్కథ.
అది పైశాచిక భాషలో. పైశాచిక భాషలో రాశాడు. సర్వవర్మ రాసిన గ్రంథం డాష్. సర్వవర్మ రాసిన గ్రంథం కాతంత్ర వ్యాకరణం. సర్వవర్మ కాతంత్ర వ్యాకరణాన్ని రాశాడు. ఓకే, రాసుకున్నారా? కాతంత్ర వ్యాకరణం. తర్వాత శాతవాహనుల రాజభాష ఏది? శాతవాహనుల రాజభాష ఏది? ప్రాకృతం సార్. ఓకే, ప్రాకృతం. అంటే అధికార లావాదేవీలు, శాసనాలు, ఉత్తర ప్రత్యుత్తరాలు అన్నీ ప్రాకృత భాషలో ఉంటాయన్నమాట. అధికార అంటే కోర్టులో చర్చించిన విషయాలు, శాసనాలు, ఎవ్రీథింగ్ వాజ్ రిటన్ ఇన్ ప్రాకృతం. సో ఇట్ ఈస్ ది వాళ్ళ రాజభాష. ఓకే, ఇంకా శాతవాహనులకు సంబంధించి అడిగేది త్రిసముద్రతో పీతవాహనం తెలుసు, క్షత్రియ దర్పమాన మర్దన, ఏకబ్రాహ్మణ, ఆగమ నిలయ. ఆ 4 బిరుదులు ఒకలవే కదా. క్షత్రియ దర్పమాన మర్దన, ఆగమ నిలయ, ఏకబ్రాహ్మణ, త్రిసముద్రతోయ పీతవాహన 4 బిరుదులు ఒకే వ్యక్తివి. అవి గుర్తుంచుకుంటే ఏ రూపంలో అడిగినా కొంత మనకి ఈజీగా మైండ్ స్ట్రైక్ అవుతుంది. గౌతమిపుత్ర శాతకర్ణివే ఇవన్నీ కూడా. 4 అంటే 4 కూడా గౌతమి బాలశ్రీ వేయించినటువంటి నాసిక శాస్త్రంలో రాయబడ్డాయి కదా, చెప్పబడ్డాయి. భూములను దానం ఇచ్చే సంప్రదాయం ఎవరి కాలం నుంచి ప్రారంభమైంది? అంటే బౌద్ధ పండితులకు, బౌద్ధ జైన పండితులకు, హిందూ మతాధికారులకి భూముల దానం ఇచ్చే సంప్రదాయం ఎవరి కాలంలో ప్రారంభించబడింది? అది శాతవాహనుల కాలం నుంచే. శాతవాహనుల కాలంలో రాజులు కేవలం ఈ హిందూ అంటే హైందవ మతానికి, హిందూ వైదిక మతానికి సంబంధించిన మతాచారులకి, గురువులకే కాకుండా జైన బౌద్ధ మతాధికారులకు కూడా భూములు సమానంగా దానం చేసేవారు. సో ల్యాండ్ గ్రాంట్స్ వాళ్ళకి ఇవ్వడం అనేది దిస్ ఈజ్ ది ఫస్ట్ టైం అనమాట. అంతకుముందు ఎవరు భూములు దానం చేసిన దాఖలాలు లేవు. అంటే శాతవాహనులకు ముందు మౌర్యుల కాలంలో కానీ, మౌర్యులకు ముందు హర్యంక వంశస్థులు ఉన్నారు, ఇంకా అంతకుముందు శిశునాగులు ఉన్నారు, తర్వాత మనకి షోడశ మహాజనపదాలు, జైన బౌద్ధ మత కాలం, ఆర్యుల కాలం, అలా ఇంకా వెనక్కి వెళ్తే అంటే ఈ టైంలో ఎవరూ కూడా భూములు దానం ఇచ్చే సంప్రదాయం ఇంకెవరూ ప్రారంభించలేదు. ఫస్ట్ టైం శాతవాహనులు మాత్రమే బౌద్ధ పండితులకు వాళ్ళకి కూడా భూములు దానం ఇచ్చే సంప్రదాయం. మరి అంతకుముందు ఏం దానం ఇచ్చేవాళ్ళు? గోవులు దానం ఇచ్చేవాళ్ళు. గోవులే ఆ రోజుల్లో ప్రధాన సంపద కాబట్టి, ఆవులు ఎన్ని ఆవులు ఎక్కువ కలిగి ఉంటే అంత సంపద ఉన్నట్టు. సో సంపదకి ప్రతీక అప్పుడు గోవులే, ఆవులు. సో భూములు కూడా దానం చేసే సంప్రదాయం అంటే ల్యాండ్ గ్రాంట్స్, ద సిస్టమ్ ఆఫ్ ల్యాండ్ గ్రాంట్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై శాతవాహనాస్ అన్నమాట. ఓకే, శాతవాహనుల గురించి ఇలాగ మనం ఆలోచిస్తుంటూ వెళ్తే ఇంకా ఉంటాయి ఇలా. ఆంధ్ర అనే శబ్దం మొట్టమొదట ఎక్కడ చెప్పబడింది? ఇది చాలాసార్లు చెప్పాను. ఆంధ్ర అనే శబ్దం మొట్టమొదట ఎక్కడ చెప్పబడింది? ఎక్కడ కనిపిస్తుంది ఆంధ్ర? ఎక్కడ కనిపిస్తుంది? ఐతిరేయ బ్రాహ్మణలో ఆంధ్ర అనే శబ్దం ఐతిరేయ బ్రాహ్మణలో కనిపిస్తుంది ఫస్ట్ టైం. ఆంధ్ర శాతవాహనులు అంటున్నాం కదా, మరి
ఆంధ్ర శాతవాహనులు. ఆంధ్ర అంటే జాతికి సంబంధించింది, అంటే ఆంధ్ర జాతికి చెందిన వాళ్ళని ఆంధ్ర. శాతవాహన అనేది ఆయా రాజుల తాలూకా రాజవంశం. శాతవాహన రాజవంశం, జాతి ఆంధ్రులు, ఆంధ్ర శాతవాహనులని అంటాం. ఓకే. ఇప్పుడు వరుసగా చెప్పుకుంటూ వెళ్తున్నా, ఏమైనా నోట్ చేసుకుంటున్నారా? నేనేదో చెప్పుకుంటూ వెళ్తున్నాను, మీరు వింటూ ఉన్నారు. ఎక్కడైనా వస్తే ఒకటి రెండు చెప్తున్నారు, లేదంటే అలా వింటూ ఉన్నారా, లేదంటే ఏమైనా తెలియనివి నోట్ చేసుకుంటున్నారా? నాకు అర్థం అవట్లేదు. ఎనీహౌ, నోట్ చేసుకుంటే ఇంకా మంచిది. మీరు లేకపోతే కళ్ళు తేలేస్తారు. ఎగ్జామ్ హాల్లో కూర్చొని చెప్పినప్పుడు కొన్ని నోట్ చేసుకోలేకపోయాము, తెలిసి ఏబిసిడిలో రెండు పూర్తిగా ఏవో తెలియదు, కానీ రెండు ఉన్నాయంటే అందులో ఏదో ఒకటి నాకు తెలుసు, అది ఏ కానీ సి కానీ అవుతుంది, కానీ అక్కడే కన్ఫ్యూజ్ అయిపోయాను, సరిగా రాసుకోకపోవడం వల్ల వినకపోవడం వల్ల అని ఎగ్జామ్ హాల్లో బాధపడతాం. మామూలుగా క్లారిటీ లేనప్పుడు ఇదా అదే అదే ఇది అన్నట్టు ఉంటుంది. ఓకే. ఇంకొకటి ఏంటంటే, స్త్రీలకు ఎక్కువ గౌరవించినటువంటి రాజవంశం ఏది అంటే, స్త్రీలకు ఎక్కువ గౌరవించిన రాజవంశం శాతవాహనులే. అందరూ తల్లి పేరు కూడా వాళ్ళ పేరు ముందు పెట్టుకున్నారు కదా, అదే ఉదాహరణ. మరి గౌతమిపుత్ర, వశిష్ఠిపుత్ర, ఇలాగా ఫలానా అమ్మకి కొడుకు, ఫలానా పేరు కలిగిన అమ్మకి వీడు కొడుకు, గౌతమికి పుత్రుడు గౌతమిపుత్ర శాతకర్ణి. వశిష్ఠిపుత్ర పులోమావి, పులోమావి అనేవాడు వశిష్ఠీదేవికి పుట్టాడు. వశిష్ఠిపుత్ర పులోమావి, పులోమావి 1, 2 ఉన్నారు. ఇలాగా స్త్రీలకి అత్యున్నత గౌరవించినటువంటి రాజవంశం శాతవాహనులు, శాతవాహన రాజ్యం లేదా శాతవాహన వంశం. రాసుకోండి అది. ఆచార్య నాగార్జునుడికి సమకాలీకుడైన శాతవాహన రాజు ఎవరు? ఆచార్య నాగార్జునుడికి సమకాలీనుడైన శాతవాహన రాజు ఎవరు? ఎవరు? యజ్ఞశ్రీ శాతకర్ణి సార్. ఆ మాత్రం ఊహించగలగాలి. ఇందాకే అనుకున్నాం కదా, యజ్ఞశ్రీ శాతకర్ణి నాగార్జునుడికి అక్కడ ఒక విహారాన్ని కట్టించాడు అంటే మరి అతనే సమకాలికుడు అవుతాడు కదా ఆటోమేటిక్గా. వేరే వ్యక్తి గురించి ఆలోచించనక్కర్లేదు, టక్కీమని మైండ్ అక్కడికి వెళ్ళిపోవాలి. మరి ఆడు సమకాలీకుడు అయితే కదా కట్టగలడు. అతను ఒకవేళ సమకాలీకుడు కాదు, అప్పటికే చచ్చిపోయాడు అంటే ఆడి కోసం ఎందుకు కడతాడు విహారాన్ని? అప్పటికాడు బ్రతికే ఉన్నాడు కాబట్టి ఇతని టైంలో అక్కడ ఒక విహారాన్ని కట్టించగలిగాడు అతను ఉండడానికి, అతని గౌరవార్థం. కాబట్టి అతను సమకాలీకుడే కదా. అది ఆలోచించే విధానం. అలాగ ఆలోచించలేకపోతే మనం ఎడ్యుకేషన్లో రాణించలేము. ఏదైనా సరే ప్రతి పాయింట్ మీద ముందు వెనక ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి, ప్రతి పాయింట్ని కూడాను. అన్నీ కంఠస్థ చేసుకొని వెళ్ళాలి అంటే కష్టం. ఇప్పుడు మనం అలాగే చదివాము, నాగార్జునుడికి విహారాన్ని కట్టించడం చదువుకొని వెళ్ళాము. ఇలా చదువుకోలేదు, ఏది సమకాలీకుడు ఎవరని పెట్టి మనం రాసుకోలేదు. కానీ రాసుకోవాలేంటి, అలా ఆలోచించగలగాలి కదా. ప్రతీదీ రాసుకొని మనం కంఠస్థ చేయలేం కదా, దానికి అనుగుణంగా ఆలోచించగలగాలి. ఇప్పుడు మనకి ఇప్పుడు ఉదాహరణకి ఇందాక నేను చెప్పిన బిట్టు, అది కూడా ఆలోచించగలిగేదే, ఆలోచిస్తేనే మాత్రమే పెట్టగలిగేది. ఏంటది? స్త్రీలకు ఎక్కువగా గౌరవించినటువంటి రాజవంశం మౌర్యులు అనుకున్నాం అనుకో. మౌర్యులు వాళ్ళ స్త్రీలకు ఎక్కువగా గౌరవించిన సందర్భాలు ఎక్కడ ఉదాహరణలుగా ఎక్కడ మనం చదివినట్లేదే. లేదా గుప్తులు అంటారు, ఏ మౌర్యులు, బి గుప్తులు. గుప్తరాజులు కూడా అక్కడ ప్రత్యేకించి స్త్రీలకి ఏంటి అంత అత్యున్నత గౌరవం ఇచ్చినట్టుగా మనకు ఆధారాలు ఏదైనా ఎక్కడ అంత క్లియర్ కట్గా ఏం కనబడలేదు. సో శాతవాహనులు సి ఉంటుంది, ఇంకోటి కుషానులు ఉంటుంది.
సో వీళ్ళు చూస్తే మనం అలా చదవలేదు, డైరెక్ట్గా ఆ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్గా చదవలేదు, కానీ మనం ఆలోచిస్తే మనం థింక్ చేయగలిగితే. సో ఇక్కడ ఏంటి, ఆడవాళ్ళ శాసనాలు వేయించారేటి, నాగానిక శాసనం వేయించింది, బాలశ్రీ స్త్రీగా శాసనాన్ని వేయించగలిగింది, అంటే పరిపాలనలో కూడా భాగస్వామ్యం ఉంది వాళ్ళకి. సో గౌతమీపుత్ర శాతకి ఎక్కడ వినలేదు ఇలా తల్లి పేరుతోటి కొడుకు పేరు పెట్టుకోవడం. ఇది స్త్రీలను బాగా గౌరవించడమే కదా అది అని మనం ఆలోచించగలగాలి. అది మన స్వశక్తి మీద, మన ఆలోచన శక్తి మీదే ఆధారపడి ఉంటుంది. కొన్ని బిట్స్ కొంతమంది చేయగలరని ఎందుకంటారంటే, ఇలా ఆలోచించగలిగే వాళ్ళు పెడతారన్నమాట, వాళ్ళకే ర్యాంకులు వస్తాయి. అక్కడ ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ పేపర్లో ప్రతిదీ మనం చదవాలంటే అవ్వదు. కొన్ని ఊహించి ఇలాగ లాజికల్గా థింక్ చేసి కొంచెం పెట్టగలగాలి. అలా పెట్టగలిగినాడు వాళ్ళకి ర్యాంక్స్ వస్తాయి. కేవలం మనం చదివింది మాత్రం వస్తే తప్ప ఇంకోటి పెట్టలేము బిట్టు అని అనుకున్న వాళ్ళు వెనకబడిపోతారు. అది షూర్. అది ప్రతిదీ చదివిందే రావాలంటే రావు. కొన్ని మనం ఇక్కడ డైరెక్ట్గా చదవకపోయినా ఆలోచిస్తే మైండ్కి తడుతుంది. మనం చదివిన దాన్ని అలాగ లాజికల్గా కనెక్ట్ చేస్తామన్నమాట. అది కొంతమంది అలాగ ఆలోచించలేరు. ఓకే, అదే తేడా. సో దీన్ని గమనించి ప్రిపరేషన్ కూడా కొంచెం ఆలోచనతోటే చదవాలి. ఏది ఎకనామిక్స్ అయినా, భారత రాజ్యాంగం అయినా, హిస్టరీ అయినా, సైన్స్ అయినా, ఏదైనా కూడా అలాగ ఆలోచించగలిగితేనే మంచి మంచి ర్యాంకులు రాగలవు భవిష్యత్తులో ఏ ఎగ్జామ్ రాసినా. సో ఎనీహౌ, థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్. రేపు మళ్ళీ క్లాసులో కలుద్దాము. ఇంకా నేను మ్యాప్ పాయింటింగ్ మీకు నేను అది ఎందుకని వేరే బిజీలో పెట్టి పంపిస్తాను. దాని గురించి మళ్ళీ మీరు ప్రత్యేకించి అడగక్కర్లేదు. ఓకే, రేపు క్లాస్లో మళ్ళీ కలుద్దాం.